వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన యొక్క అవకాశం కొరకే ప్రభు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం నుండి ఒక 2 వచనాలు మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతాను, దయచేసి మీరు గమనించండి. After these things, Paul departed from Athens and came to Corinth, and found a certain Jew named Aquila, born in Pontus, lately come from Italy, with his wife Priscilla, because that Claudius had commanded all Jews to depart from Rome, and came unto them. And because he was of the same craft, he abode with them, and wrought, for by their ఆక్యుపేషన్ దే వేర్ టెంట్ మేకర్స్. చదువుబడిన వాక్యము ప్రభు మన కొరకై దీవించి ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్లు ప్రభు యొక్క సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, యేసుక్రీస్తు మా ప్రభు నామములో మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీ వాక్యము చుట్టూ, మీ సన్నిధి చుట్టూ మా ప్రభు మేము చేరి రావడానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క తరుణము కొరకై మీకు స్తోత్రాలు. వేరు స్థలాల్లో, వేరు రాష్ట్రాల్లో మేము చెదిరి ఉన్నప్పటికీ మీ వాక్యము మా తండ్రి మమ్మలను జోడించినందు కొరకై, మీ వాక్యము మమ్మలను ఐక్యపరచున్నందు కొరకై, ఐక్యపరచు మీ ఆత్మను బట్టి, ఐక్యపరచు మీ సన్నిధిని బట్టి, ఐక్యపరచు క్రీస్తు యేసు యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ తండ్రి, ఈ సాయంకాలం మేము చదువుకున్నటువంటి లేఖన భాగములను మా కొరకే దీవించండి. ఈ వాక్యంలో మా ప్రభావ మేము ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు చూచినట్లు మీరే మా మనోనేత్రమును వెలిగించండి. మీ శ్రేష్టమైనటువంటి వాక్యంలో ఉన్నటువంటి గొప్ప సంగతులు మేము గ్రహించినట్లు మా హృదయాలను మా ప్రభావ మీరే తాకండి. వినే చెవిని, గ్రహించే మనసును ప్రభావ మీరే మాకు అనుగ్రహించమని, మా ప్రభావ మా సమయమును దీవెనకరంగా చేయమని మా ఒక్కొక్కరితో మాట్లాడమని, ఆ యొక్క నన్ను కూడా శిలువ చాటున మరుగుపరుచుకొని మా ప్రభావ మీరే అతని మీ యొక్క సింహాసనుడి మా అందరితో మాట్లాడమని, మహిమ ఘనత మీకే చెల్లిస్తూ యేసు ప్రభు రక్త పురుక్షణ కిందికి మా ప్రభావ ఈ యొక్క లైవ్ స్ట్రీమింగ్ ని మా తండ్రి ప్రభావ ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటినీ అప్పగించుకుంటూ కృపను కోరుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగము అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కుటుంబం గురించి మనం చూస్తుంటున్నాం. మీరు ఇప్పటికే గ్రహించి ఉండవచ్చు. అక్కడ ఒక కుటుంబము గురించి అకస్మాత్తుగా మనకు ఇంట్రడ్యూస్ చేయబడింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకు వారి పరిచయం గురించి, వారు ఏంటి అన్నది ఏం తెలియకుండానే, ఏం వివరణ ఇవ్వబడకుండానే మనకు ఇక్కడ 2 భార్య భర్తల పేర్లు మనకు చెప్పబడ్డాయి. అందులో ఫస్ట్ 2వ వచనంలో మనం చూస్తే అక్విలా మరియు ప్రిసిల్లా. నేను ఇంగ్లీష్ బైబిల్ నుండి చదువుతున్నాను కాబట్టి ఇంగ్లీష్ లోనే పేర్లు చెప్తాను. తెలుగులో అయితే అక్విలా, ఆ తర్వాత ప్రిస్కిల్లా ఉంది. సో ఈ ఇద్దరు ఎవరు? వారు క్రైస్తవ సంఘానికి వారు చేసినటువంటి సమర్పణ ఏంటి, తర్వాత వారి గురించి మనము దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది, తర్వాత ఏ పాఠాలు వారి దగ్గర నుండి మనం నేర్చుకోవచ్చు అన్నటువంటి విషయాలు మనము క్లుప్తంగా ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. గమనించండి, ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయము ఫస్ట్ థింగ్ ఏంటంటే, వీరు యూదులు అనేటటువంటి మాట మనకు కనిపిస్తుంది. అండ్ ఫౌండ్ ఎ సర్టన్ జూ నేమ్డ్ అక్విలా. అక్విలా అనేటటువంటి వ్యక్తి యూదుడు కాబట్టి అతడు యూదుడు. తన భార్య పేరు ప్రిస్కిల్లా లేకపోతే ప్రిసిల్లా. ఆమె యూదురాలా కాదా అన్నది స్పష్టంగా రాయబడలేదు, కానీ భర్త యూదుడు కాబట్టి భార్య కూడా యూదురాలే అని అనుకుందాం. సో ఆమె కూడా యూదురాలుగా ఇక్కడ మనము గమనించవచ్చు. ఈ ఇద్దరు వారు ఎక్కడున్నారు, ఎక్కడి నుండి వచ్చారు, ఏం చేస్తున్నారు అన్నటువంటి విషయాలు మనం గమనించినట్లయితే, మొట్టమొదట ఈ అక్విలా, ప్రిసిల్లా ఇద్దరు కూడా వారు
రోమ్ పట్టణానికి చెందినటువంటి వారు. వారు రోమ్ పట్టణానికి చెందినటువంటి వారు. రోమ్ పట్టణంలో వారు ఏం పని చేస్తా ఉన్నారు, ఏం పని చేస్తున్నారు అంటే మనందరికి తెలుసు. 3వ వచనము చివరి భాగంలో రాయబడింది, వారు గుడారములు నిర్మించేవారు. టెంట్ మేకర్స్, టెంట్ మేకర్స్, టెంట్ మేకర్స్. సో వీరు రోమ్ పట్టణంలో ఈ పని చేసుకుంటూ చక్కగా వారి జీవనోపాధి గడుపుతా ఉన్నారు. చక్కగా మంచి వ్యాపారం చేస్తా ఉన్నారు, అభివృద్ధి పొందుతా ఉన్నారు, ఆశీర్వదించబడ్డారు. కానీ అక్కడ ఒక అకస్మాత్తుగా ఒక మార్పు వచ్చింది. మార్పు మనం గమనిస్తే 2వ వచనంలో మీరు గమనించండి. వారు క్లాడియస్ లేకపోతే క్లోదియా అనేటటువంటి చక్రవర్తి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఆ ఆజ్ఞ ఏంటంటే రోమా పట్టణంలో ఉన్నటువంటి యూదులందరూ కూడా రోమా పట్టణంను విడిచి వెళ్ళిపోవాలి. రోమ్ పట్టణం మనందరికీ తెలుసు ఇటలీ దేశంలో ఉంది. ఇప్పుడు అక్విలా ప్రిసిల్లా వారు అనేక సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే మనకు తెలీదు. కానీ అనేక సంవత్సరాలు అక్కడ రోమ్ పట్టణంలో ఉన్నారు. రోమ్ పట్టణంలోనే వారు వ్యాపారం చేస్తా ఉన్నారు. అయితే అకస్మాత్తుగా రాజు ఆజ్ఞ జారీ చేయడాన్ని బట్టి వారు ఇటలీ దేశము రోమ్ పట్టణాన్ని విడిచిపెట్టి వారు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్ళారు అంటే మనం చూస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే వారు కొరింథీ పట్టణానికి వచ్చారు. ఎందుకంటే మనకు మొదటి వచనంలో మనకు ఆ మాట రాయబడింది, గమనించండి. ఆఫ్టర్ దీస్ థింగ్స్ పాల్ డిపార్టెడ్ ఫ్రమ్ ఏథెన్స్ అండ్ కేమ్ టు కొరింథ్. ఇప్పుడు పౌలు కొరింథీ పట్టణానికి వచ్చాడు. కొరింథీ పట్టణంలో ఎవరిని కలుసుకున్నాడు అంటే అక్విలా ప్రిసిల్లాలను కలుసుకున్నాడు. సో ఇప్పుడు అక్విలా ప్రిసిల్లా రోమ్ పట్టణాన్ని విడిచిపెట్టి మంచి వ్యాపారము, మంచి స్థిరపడిపోయినటువంటి జీవితాన్ని విడిచిపెట్టి ఇప్పుడు వలసగా వారు ఇప్పుడు కొరింథీ పట్టణానికి వచ్చారు. కొరింథీ పట్టణానికి వచ్చినప్పుడు పౌలు ఆయన సేవ చేస్తూ, పరిచర్య చేస్తూ, సువార్త అందిస్తూ వెళ్తున్నటువంటి సమయంలో వీరిని కలుసుకున్నాడు. ఈ యొక్క కుటుంబాన్ని కలుసుకున్న తర్వాత అదే ఇద్దరు, పౌలు మరియు వీరు కూడా ఒకే వృత్తిలో ఉన్నవారు కాబట్టి దాన్ని బట్టి వారికి మంచి స్నేహం ఏర్పడింది. ఈ స్నేహం ఎంతవరకు ఉన్నది అంటే పౌలు హతసాక్షి అయ్యేంత వరకు కూడా వీరు స్నేహం కొనసాగింది. అంటే కనీసం 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వీరు పౌలుతో స్నేహితులుగా ఉన్నారు. సో ఇది మనము ఇక్కడ గమనిస్తున్నటువంటి విషయం. మొట్టమొదటిగా వారు రోమా పట్టణంలో ఉన్నారు. రోమా పట్టణం నుండి ఇప్పుడు కొరింథీ పట్టణానికి వచ్చారు. కొరింథీ పట్టణంలో వచ్చి అక్కడ మళ్ళీ వ్యాపారాన్ని స్థిరపరచుకున్నారు. అదే ఇక్కడ ఈ ఇద్దరు మనం చూస్తున్నాము, అక్విలా మరియు ప్రిసిల్లా. అయితే ముఖ్యంగా మనము ప్రిసిల్లా గురించి మనం ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఈరోజు మన గ్రూప్ లో చాలా మంది సిస్టర్స్ ఉన్నారు కాబట్టి ఆ ఉద్దేశంతోనే నేను ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితాన్ని ధ్యానించాలని తలంచాను. కాబట్టి ప్రిసిల్లా అనేటటువంటి పేరుకు అర్థం ఏంటంటే ప్రాచీనమైన. గమనించండి, ప్రాచీనమైన. ఇది గ్రీకు పదం. ప్రిసిల్లా అనేటటువంటి పేరు అర్థము ప్రాచీనమైన. తర్వాత అక్విలా అనేటటువంటి పేరు అర్థము ఈ గద్ద, ఈగల్. సో ఇద్దరు పేర్లు భిన్నమైనటువంటి అర్థాలు కలిగినటువంటి పేర్లు కలిగి ఉంటున్నారు. అయినప్పటికీ వీరు ఆదర్శమైనటువంటి, క్రొత్త నిబంధనలో మనకు ఆదర్శంగా కనిపించేటటువంటి భార్య భర్తల్లో వీరు ఒకరు. మనకు ఆదర్శంగా కనిపించేటటువంటి 3 జంటలు మనం చూస్తే మొట్టమొదటిది మరియా యోసేపు, తర్వాత రెండవది ఎలిజబెత్ జకరియా, తర్వాత 3వది అక్విలా ప్రిసిల్లా. అదే రీతిగా మనకు నెగిటివ్ గా క్రొత్త నిబంధనలో ఎవరైనా కుటుంబము, భార్యాభర్తలు ఇద్దరు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరున్నారు అంటే మనకు తెలుసు, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో అనన్య సఫీరా ఇద్దరు కూడా వారు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు. ఒక మనకు రాంగ్ ఎగ్జాంపుల్, తప్పుడు మాదిరిగా ఉన్నటువంటి వారు. కాబట్టి ఇక్కడ వీరు మంచి మాదిరి కలిగినటువంటి జంటగా మనం చూస్తాం. వీరి జీవితం నుండి మనం వీళ్ళ పేర్లు ఏంటో మనం గమనించాం. ప్రిసిల్లా అంటే
ఆ ప్రాచీనమైన, తర్వాత ఇంకొక అర్థం కూడా ఉంది. ప్రిసిల్లా అనే పేరుకు ఇంకొక అర్థం ఏంటంటే గౌరవ గౌరవనీయమైన, వెనరబుల్ అనే ఇంగ్లీష్ లో వస్తుంది, వెనరబుల్ ఆర్ ఏన్షియంట్, ఓల్డ్. తర్వాత అక్విలా అనే పేరుకు అర్థము ఈగల్, పక్షిరాజు. సో వీరు కొరింథీ పట్టణానికి వచ్చారు, మంచి వ్యాపారం అంతా వదులుకొని. అయితే వీరికి పౌలుతో స్నేహం ఎట్లా ఏర్పడింది అంటే, మొట్టమొదటిగా వీరు క్రైస్తవులు. ఎందుకంటే వీరు ఎలాగో పౌలు వీళ్ళని ప్రభు దగ్గరికి నడిపించాడు, పౌలు సువార్త అందించినప్పుడు వీళ్ళు రక్షణ పొందారు అన్నట్లు బైబిల్లో రాయబడలేదు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, వీరు పౌలు వీళ్ళని కలుసుకున్నప్పుడు వీరు అప్పటికే ప్రభుని నమ్ముకున్నారు. ఎట్లా నమ్మారు? రోమ్ పట్టణంలో సంఘము ఉంది కదా, ఈ సంఘంలో వీరు ప్రభుని ఎట్లా తెలుసుకున్నారు అంటే, దానికి అనేకమైనటువంటి ఆలోచనలు ఉంటున్నాయి, అనేకమైనటువంటి తలంపులు ఉంటున్నాయి. కొందరు ఏమంటారంటే, పెంతెకోస్తు దినాన రోమ్ పట్టణం నుండి అక్విలా యెరూషలేంకి వచ్చాడు. అక్కడ పేతురు సువార్త ప్రకటించినప్పుడు అతడు కూడా విన్నాడు, అతడు కూడా రక్షణ పొందాడు. తిరిగి రోమ్ పట్టణానికి వెళ్ళాడు. రోమ్ పట్టణానికి వెళ్ళి అక్కడ క్రైస్తవుడుగా ఆయన జీవితం జీవించాడు. ఆయన భార్యను కూడా తదుపరి తన భార్య కూడా ప్రభుని నమ్ముకుంది అని చెప్పేటటువంటి ఒక ఆలోచన ఉంది. సో ఇది వీరు రక్షణ పొందడానికి ఉంటున్నటువంటి విషయం. అయితే ఈ ఇద్దరు కూడా వీరు యూదులు ఇచ్చినారు. ఆ దినం గమనించినట్లయితే యూదులు ఎక్కువ వరకు ప్రభు పరిచర్యకు పౌలుకు ఆటంకం కలిగించింది యూదులే. యూదుల నుండి ఎక్కువ హింస వచ్చింది. పౌలు వాస్తవానికి యూదుల విషయమై యూదులు పౌలును ఎంతగానో తిరస్కరించారు, యూదులు ఎంతగానో వ్యతిరేకించారు. ఒక వచనం నేను చదువుతాను, ఇదే 18వ అధ్యాయం 6వ వచనంలో, దయచేసి గమనించండి. 18వ అధ్యాయం 6వ వచనము. అక్కడ ఏం జరిగింది? అండ్ వెన్ దే అపోజ్ దెమ్సెల్వ్స్ and blasphemed, he shook his raiment and said unto them, your blood be upon your own heads, I am clean, and henceforth I will go unto the Gentiles. ఇక్కడ పౌలు ఈ మాట అంటున్నాడు, మీ రక్తము మీ తలల మీదనే ఉండును గాక. ఇక మీరు సువార్తను తృణీకరించారు, దేవుని ప్రేమను తృణీకరించారు, దేవుని కృపను మీరు కాలదన్నారు. కాబట్టి ఇక మీ ఆత్మలకు మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. నేను ఇప్పుడు అన్యజనుల యొద్దకు వెళ్ళేదను. చూడండి ఎంతగా పౌలును వారు వ్యతిరేకించారు, ఎంతగా పౌలును వారు తృణీకరించారు. అయితే అటువంటి తృణీకారము, పౌలు యూదుల నుండి ఎంతో భయంకరమైనటువంటి తృణీకారము పొందుతున్నటువంటి అటువంటి సమయంలో ప్రభువును నమ్మినటువంటి వారు వీరు ప్రభువును నమ్మారు. ప్రభువును నమ్మి ప్రభు కొరకు నమ్మకంగా జీవించినటువంటి వారు. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయము ప్రిసిల్లా జీవితం నుండి మనము గమనించగలిగింది ఏంటంటే, వీరి గురించి బైబిల్లో 6 సందర్భాల్లో వీరి గురించి రాయబడింది. మీరు గమనించండి, 6 సందర్భాల్లో వీరి గురించి రాయబడింది. నేను అది రెఫరెన్స్లు మీకు చెప్తాను, 6 ఉన్నాయి కాబట్టి 6. మొట్టమొదటిది అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 1వ వచనంలో ఉంది. రెండవసారి 18వ అధ్యాయము 18వ వచనంలో ఉంది. మూడవసారి 18వ అధ్యాయం 26వ వచనంలో ఉంది. 4వసారి అపోస్తల కార్యములు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో రాయబడింది, అది 4వసారి. 5వసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చివరి అధ్యాయంలో రాయబడింది, అంటే 16వ అధ్యాయంలో. తర్వాత 6వసారి పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది. ఇది వీరి గురించి రాయబడినటువంటి 6 సందర్భాల్లో వీరి పేర్లు రాయబడ్డాయి. అయితే వింతైనటువంటి విషయం ఏంటంటే, 6 సందర్భాల్లో కూడా ఇద్దరి పేర్లు జోడించబడి రాయబడ్డాయి. అంటే అర్థం ఏంటంటే, వీరు ప్రభు కొరకు ఎంత నమ్మకంగా జీవిస్తున్నారు, తర్వాత ప్రభు పక్షాన వీరు కలిసి ఎలాగో కోఆపరేటివ్ గా దేవుని సేవ చేస్తున్నారో దానికి ఇది ఒక చక్కటి నిదర్శనం. 6 సార్లు వీళ్ళ పేర్లు రాయబడ్డాయి, 6 సార్లు ఇద్దరి పేర్లు రాయబడ్డాయి.
సరే అక్విల ఆయన భార్య అని, లేకపోతే ప్రిసిల్లా ఆయన ఆమె భర్త అని అట్లా రాయబడలేదు. ఇద్దరు పేర్లు రాయబడి ఉంటున్నాయి. ఇది మనకు ఒక చక్కటి ఎగ్జాంపుల్. ఇద్దరు కూడా అంటే ఒకరికి ఒకరు సరి సమానం, అంటే ఒక పేరు ఒమిట్ చేసేందుకు వీలు లేకుండా ఇద్దరు కాంట్రిబ్యూషన్ దేవుని సంఘములో, దేవుని ప్రజల మధ్యలో, దేవుని రాజ్యము కొరకు, దేవుని సేవకుల కొరకు, దేవుని బిడ్డల కొరకు వీరి యొక్క ప్రయాసం ఎంత గొప్పది అంటే ఒకరి పేరు ఒమిట్ చేసేందుకు కూడా వీలు లేకుండా ఇద్దరు పేర్లు రాయబడ్డాయి. అయితే వింతైనటువంటి విషయం ఏంటంటే ఆరు సార్లు రాయబడిన 3 సందర్భాల్లో ప్రిసిల్లా పేరు ముందు రాయబడింది. గమనించండి. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 18వ వచనంలో మీరు చూడండి. అక్కడ మీరు చూస్తే అక్కడ ప్రిసిల్లా అక్విలా అని రాయబడింది. రెండవ సందర్భము రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనంలో కూడా అక్కడ ప్రిసిల్లా అక్విలా అని రాయబడింది. తర్వాత 2వ తిమోతి 4వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ కూడా ప్రిసిల్లా అక్విలా. సో ఇక్కడ సాధారణంగా బైబిల్ అంతట్లో మనం చూసినట్లయితే చాలా సార్లు మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే యేసుప్రభువు వారి వంశావళంతా కూడా రాయబడింది. అక్కడ స్త్రీల పేర్లు చాలా తక్కువగా రాయబడ్డాయి, కొందరు స్త్రీల పేర్లే. తర్వాత మన సంఖ్యాకాండంలో చూసినా, లేకపోతే ఇంకా వేరే లూకా సువార్త 4వ అధ్యాయంలో కూడా యేసుప్రభువు వారి వంశావళి రాయబడింది. అక్కడ స్త్రీల పేర్లు, స్త్రీల యొక్క పేర్ల యొక్క ప్రస్తావన చాలా తక్కువ, చాలా బైబిల్లో చాలా తక్కువగా ఇవ్వబడింది. అటువంటి సమయంలో ఈమె పేరు ప్రిసిల్లా పేరు ప్రతిసారి చెప్పబడడం మాత్రం కాదు, కానీ ఆ చెప్పబడిన 6 సందర్భాలలో 3 సందర్భాల్లో ఆమె పేరు ముందు, భర్త పేరు కంటే ముందు రావడం ఇది చాలా గమనించవలసినటువంటి విషయం. ఎందుకు భర్త పేరు కంటే ఈమె పేరు ముందు వచ్చింది అని ఒకవేళ ఆలోచిస్తే దానికి చాలా తలంపులు, చాలా కారణాలు చెప్పబడతా ఉన్నాయి. మొట్టమొదటి ఏంటంటే ఈమె చాలా చురుకుగా దేవుని సంఘములో పరిచర్య చేసింది అన్నది ఒకటి. రెండవది ఏంటంటే ఈమె అక్విలా కంటే కూడా సాంఘిక సొసైటీలో ఆమెకు మంచి పేరున్నది, అంటే గొప్ప ధనవంతురాలు అన్నటువంటి ఆలోచన కూడా ఉంది. అంతేకాదు ఇంకా చాలా మంచి కుటుంబం నుండి, ఉన్నతమైనటువంటి కుటుంబం నుండి వచ్చిండొచ్చు ఈ స్త్రీ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. అందుకొరకే ఆ ఉద్దేశంతోనే ఆమె పేరు 3 సందర్భాల్లో భర్త పేరు కంటే ముందు ఈమె పేరు పెట్టారు. సో ఇది మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. గమనించండి, ఇక్కడ వీరి గురించి, ఇది వారి గురించినటువంటి ఒక క్లుప్తమైనటువంటి ఉపోద్ఘాతం. ఇప్పుడు వారు రోమ్ పట్టణంను విడిచి ఇప్పుడు కొరింథీ పట్టణానికి వచ్చారు. కొరింథీ పట్టణముకు వచ్చినప్పుడు పౌలు చాలా భయంకరమైనటువంటి ఎటువంటి పరిస్థితులు ఉన్నాడంటే ఒంటరితనములో, తర్వాత చాలా పౌలు కృంగుదలలో ఉన్నాడు. పౌలు రాసినటువంటి మాటలు బట్టి మనం గ్రహించవచ్చు. చాలా నేను బలహీనంగా ఉంటున్నాను, ఒంటరి వాడిగా ఉంటున్నాను, తర్వాత నేను కృంగుదలలో ఉంటున్నానని పౌలు తన ఈ పత్రికలో రాశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో మనం చూస్తే పౌలు అటువంటి బలహీనతో అతడు వచ్చాడు అన్నటువంటి మాటను పౌలే చెప్పాడు. పౌలే ఆయన తన పత్రికలో రాశాడు. అటువంటి కృంగుదల, నిరాశ, ఎందుకంటే దానికి ముందు ఉన్నటువంటి సమయంలో చాలా వ్యతిరేకత వచ్చింది, చాలా తీవ్రమైనటువంటి హింసలు వచ్చాయి. కాబట్టి పౌలు చాలా ఒక నిరాశ స్థితికి గురయ్యాడు. అటువంటి నిరాశకు గురైనటువంటి సమయంలో కొరింథీ పట్టణానికి రాగానే అక్విలా, ప్రిసిల్లా పౌలును చేర్చుకున్నారు. ఇక్కడ చూడండి, అందుకొరకే ఇక్కడ మనము 18వ అధ్యాయం 3వ వచనంలో మీరు గమనిస్తే 18వ అధ్యాయము 2వ వచనంలో వాళ్ళు ఏం చేశారు? పౌలును చేర్చుకున్నారు. పౌలును చేర్చుకోవడము అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. పౌలు ఎప్పుడు సాధారణంగా పౌలు ఒంటరివాడు కాదు. చాలా సార్లు పౌలుతో పాటు కొందరు ఉంటారు, కనీసం ఒక 3-4 ఉంటారు.
కాబట్టి అటువంటి ఆ ముగ్గురు లేకపోతే నలుగురు ఇంకెక్కువ మంది కూడా ఉంటారు పౌలుతో పాటు. అంటే పౌలు కొరకు సేవ చేయాలి అంటే పౌలుతో పాటు చాలా మంది ఉంటారు. కాబట్టి వీరిద్దరూ ఎంతగా ప్రయాసపడ్డారు, ఎంతగా వారు ఆ దేవుని సేవ కొరకు వారు కష్టపడ్డారో మనకు అర్థమవుతుంది. సో అలాగూ వారు పౌలును చేర్చుకున్నారు. పౌలును చేర్చుకోవడం మాత్రం కాదు, పౌలు ఈ యొక్క ఎట్లా అంటే పౌలు ఎక్కడ ఉంటే అక్కడ సమస్యలు ఉంటాయి, పౌలు ఎక్కడుంటే అక్కడ వ్యతిరేకత ఉంటుంది, పౌలు ఎక్కడుంటే అక్కడ తిరస్కారం ఉంటుంది, పౌలు ఎక్కడ ఉంటే అక్కడ ఆ ఏమంటారు అపోజిషన్, తర్వాత తిరుగుబాటు ఉంటుంది, తర్వాత అనేకులు వ్యతిరేకించి వారు ఉంటారు. కాబట్టి అటువంటి పౌలును చేర్చుకోవడం అంటే ఒక విధంగా చెప్పాలంటే సమస్యలను కొని తెచ్చుకోవడం. అయినా వీరు వీరు ఏమాత్రం కూడా ఆ వెనుకకు పోలేదు, పౌలును చేర్చుకున్నారు. ఎంతకాలం చేర్చుకున్నారో మనం గమనించినట్లయితే ఈ 18వ అధ్యాయము 19వ అధ్యాయం ఈ 2 అధ్యాయాలు చదివితే మనకు ఒక సంగతి అర్థమవుతుంది. ఏంటంటే 1.5 సంవత్సరాలు పౌలు కొరింథీ పట్టణంలో ఉన్నాడు. కొరింథీ పట్టణంలో ఉన్నంత కాలం కూడా పౌలు అక్కడ వీరింట్లోనే ఉన్నాడు. వీరు పౌలును అనేక రీతిలుగా ఆదుకున్నారు, అనేక రీతిలుగా పౌలుకు సహకరించారు, అనేక రీతిలుగా పౌలును ధైర్యపరిచారు, బలపరిచారు, పౌలుకు ఆశ్రయం ఇచ్చారు. గమనించండి, ఇటువంటి సేవ చేసినటువంటి వారు, ఇటువంటి గొప్ప గొప్ప కాంట్రిబ్యూషన్ వీరు దేవుని సేవకు వారు చేశారు. తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం గమనిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో ఒక మాట కూడా మనం ఇక్కడ కనిపిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతాను, దయచేసి గమనించండి. The churches of Asia salute you. Aquila and Priscilla salute you much in the Lord with the church that is in their house. ఇక్కడ మనం గమనించినట్లయితే అకిల ప్రిసిల్లా వాళ్ళు పౌలును చేర్చుకోవడము, పౌలుతో ఉన్నటువంటి బృందాన్ని చేర్చుకోవడము, పౌలుతో ఉన్నటువంటి జత పని వారందరినీ చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇవ్వడము, వారిని ఆదరించడము, వారి అక్కర్లు తీర్చడము, వారికి ఉన్నటువంటి సంపదను వారి కొరకే ఖర్చు పెట్టడం మాత్రమే కాదు, కానీ వీరు వారి ఇంట్లో సంఘమును నడిపిస్తా ఉన్నారు. వీరు ఇంట్లో సంఘమును గమనించండి. ద చర్చ్ దట్ ఈస్ ఇన్ దేర్ హౌస్, వారి ఇంటిలో ఉన్న సంఘం. గమనించండి, ఇంట్లో సంఘం ఉండడము ఎట్లా ఉంటది ఒక్కసారి ఎప్పుడైనా మీరు ఊహించుకోండి. కొన్ని పోయిన నెల అంటే ఏప్రిల్ నెలలో మా ఇంట్లో గృహ కూడిక జరిగింది. ఒక 120 మంది వరకు వచ్చారు, 120 మంది వచ్చారు. ఆ రోజు నేను సెలవు తీసుకోవాల్సి వచ్చింది, ఇల్లంతా శుభ్రం చేయాల్సి వచ్చింది, తర్వాత అన్న భోజనం ఏర్పాటు చేయాలి. దాని గురించి ఒక వారం రోజుల నుండి టెన్షన్, ఎవరిని పిలవాలి, ఎవరికి ఏం చేయాలి, ఏమేమి అరేంజ్మెంట్ చేయాలి. గమనించండి, ఒక రోజు కొరకు ఒక 2 గంటల కొరకు ఉన్నటువంటి మీటింగ్ లోనే మనకి ఇంత సమస్య ఉంటే ఇంటిలో సంఘము నడిపించడము అంటే అది రెగ్యులర్ బేసిస్. ఇంకా అంతేకాదు, పౌలు ఎక్కడైతే వాక్యం చెప్తాడో మనకు అపోస్తల కార్యం చదివితే మనకు తెలుస్తుంది, పౌలుకు సమయం ఉండదు. మధ్యరాత్రి వరకు కూడా బోధ చేసినటువంటి సందర్భాలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. కాబట్టి అనేక గంటలు తర్వాత పౌలుకు మనము ఇప్పుడు మామూలుగా ఈ రోజుల్లో మనకున్నటువంటి మీటింగ్స్ లాగా ఆ రోజుల్లో లేవు. అంటే వచ్చి 9 గంటల నుండి లేకపోతే 10 నుండి 1 గంట వరకు మీటింగ్ అట్లా ఉండేది కాదు. ఏదో ఒక గంట సేపు కూడుకునే వాళ్ళు, ఒక 10 మంది వచ్చేవాళ్ళు, తర్వాత ఇంకొక 2 వచ్చేవాళ్ళు, తర్వాత ఇంకో 10 మంది వచ్చేవారు, ఇంకో 2 వచ్చేవారు, 3 వచ్చేవారు. దినమంతా ఫ్లో ఉండేది. అటువంటి రీతిగా వీరు ఇంట్లో దేవుని మందిరాన్ని నడిపిస్తా ఉన్నారు. ఇంట్లో దేవుని మందిరానికి దేవుని బిడ్డలకు ప్రవేశమును కలిగించారు. ఇది అకిలా ప్రిసిల్లా చేసినటువంటి శ్రేష్టమైనటువంటి, ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్స్ విచ్ దే హ్యావ్ గివెన్ టు ద చర్చ్. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి మాటను కూడా మనం గమనించాలి. ఒక సమయంలో ఇదంతా కూడా జరుగుతున్నటువంటి సమయంలో అది ఎటువంటి సమయం అంటే క్రైస్తవునిగా ఉండుట చాలా కష్టమైనటువంటి దినాలవి. క్రైస్తవుడుగా ఉండటము కష్టం. సో హింసలు, ఎక్కడ చూసినా హింసలు, ఎక్కడ చూసినా వేదనలు, ఎక్కడ చూసినా వ్యతిరేకత, ఎక్కడ చూసినా అవమానము, ఎక్కడ చూసినా నింద, తర్వాత ఎక్కడ చూసినా తిరస్కారం,
హేళన చేయబడడం, వెలివేయబడడం, ఇటువంటిది. క్రైస్తవుడు అంటే సమస్యలను తెచ్చుకోవడం. కనుక అటువంటి సమయంలో వారు ప్రభువును నమ్మడం మాత్రమే కాదు, ప్రభువు బిడ్డలకు ఆతిథ్యం ఇవ్వడం మాత్రమే కాదు, ప్రభు సంఘమును ఇంట్లో చేర్చుకోవడము అది ఎంత గొప్ప విషయమో ఒక్కసారి ఆలోచించండి. ఎంత రిస్క్ తో కూడినటువంటి విషయం ఇది. అంటే అందరు వస్తున్నారు, అందరూ పోతా ఉన్నారు, ఇంకా వారు అది ఒకలాంటి ఇదేంటి ఒక వ్యతిరేకమైనటువంటిది, ఏదో సంఘ విద్రోహకమైనటువంటి తిరుగుబాటు చేసేటటువంటి కూడికలు అన్నటువంటి ఆ రీతిగా అనేకులు వీళ్ళను చిన్న చూపు చూస్తున్నప్పటికీ వీళ్ళు ధైర్యంగా దేవుని కొరకు నిలబడ్డారు. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం గమనిద్దాం. దయచేసి రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయానికి రండి. ఒక వచనం అక్కడ పౌలు వీళ్ళ గురించి వీళ్ళను ఎంతగా పొగడుతా ఉన్నాడంటే అక్విలా ప్రిసిల్లా వలను. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనం, 4వ వచనం నేను చదువుతాను, దయచేసి గమనించండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం. గ్రీట్ ప్రిసిల్లా అండ్ అక్విలా, మై హెల్పర్స్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు నందు నా సహాయకులైనటువంటి వారు, సహచరులైనటువంటి వారు అక్విలా ప్రిసిల్లాను వారికి శుభమని చెప్పండి. అంతేకాదు వీళ్ళు ఏం చేశారు గమనించండి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇది చాలా మంది గురించి ఇది ఇట్లా రాయబడలేదు, ఇది కొద్ది మంది గురించి రాయబడింది. అందులో వీళ్ళున్నారు. వీళ్ళు ఏం చేశారు? హూ హ్యావ్ ఫర్ మై లైఫ్ లేడ్ డౌన్ దేర్ ఓన్ నెక్. నా కొరకు తమ ప్రాణాలను పణముగా పెట్టారు. అంటూ హూమ్ నాట్ ఓన్లీ ఐ గివ్ థ్యాంక్స్ బట్ ఆల్సో ఆల్ ద చర్చెస్ ఆఫ్ ద జెంటైల్స్. గమనించండి, ఇక్కడ పౌలు అంటున్నాడు, వీరికి శుభములు చెప్తున్నాను, ఎందుకంటే వారు నా జత పని వారు నాకు ఎన్ని రీతులుగా సహాయం చేశారు అంటే చెప్పలేను. ఎక్కడ వ్యతిరేకత, ఒంటరితనము, నిరాశ, కృంగుదల, ఆశ్రయం లేకుండా, ఆధారం లేకుండా ఉన్నటువంటి సమయాల్లో పౌలుకు ఆదరణ ఇచ్చారు, ఆధారం ఇచ్చారు, తమ ఆదాయం ఇచ్చారు, తర్వాత బలపరిచారు, పౌలుకు తోడుగా ఉన్నారు, జత పని వారికి ఉన్నారు, తర్వాత పౌలును చేర్చుకున్నారు, సేవను ప్రోత్సహించారు, సేవకులను ప్రోత్సహించారు. ఇది ఒక విషయం. కానీ ఇంకొక పౌలు అంటున్నాడు ఇక్కడ, ఇది 4వ వచనంలో చూడండి, 4వ వచనంలో హూ హ్యావ్ లేడ్ ఫర్ మై లైఫ్ దేర్ ఓన్ నెక్స్. నా కొరకు తమ ప్రాణములను పెట్టారు, నా ప్రాణములను పణముగా పెట్టారు. అంటే ఇది ఏ సందర్భంలో ఏమైందో మనకు తెలియదు. ఊహించుకోండి, ఒక సిట్యుయేషన్, భయంకరమైనటువంటి రాజు ఆజ్ఞ వచ్చింది, పౌలును చంపేయాలి, పౌలును ఎవరు చేర్చుకుంటారో వాళ్ళని మేము జైలు వేస్తాం, లేకపోతే చంపేస్తాం, లేకపోతే వాళ్ళని బహిష్కరిస్తాం అన్నటువంటి ఏదైనా ఆజ్ఞ జారీ చేయబడిందేమో. అటువంటి సమయంలో కూడా మీరు పౌలును రహస్యంగా చేర్చుకొని, పౌలును కాపాడి, పౌలుకు పోషణ కలిగించి, పౌలు అవసరతలు తీర్చి, అలా ఏమన్నా కానీ మాకేమైనా పర్వాలేదు, పౌలును మేము ప్రోత్సహిస్తాం, పౌలును మేము ముందుకు నడిపిస్తాం, పౌలు సేవకు ఆటంకం కలగకుండా మేము ఆదుకుంటామని పౌలు కొరకు ప్రాణాలను పణముగా పెట్టారు. ఇది చాలా గొప్ప విషయం. ఇటువంటి మాట పౌలు ఈ 16వ అధ్యాయంలో, అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో అనేక మంది పేర్లు రాయబడ్డాయి. ఇక్కడ నేను ఒక సందర్భంలో లెక్క పెట్టినప్పుడు చాలా పేర్లు వచ్చాయి, ఎన్ని పేర్లు నేను మర్చిపోయాను, కానీ చాలా పేర్లు ఉన్నాయి. ఈ పేర్లన్నిట్లో ఇటువంటి గొప్ప మాట పౌలు వీరి గురించే మాట్లాడాడు, ప్రిసిల్లా గురించి. ఇంకేమంటున్నాడు పౌలు? అంటున్నాడు, నేను వారికి నేను కృతజ్ఞ ఉన్నాను అని అంటూ ఇంకేమంటున్నా, నేను మాత్రమే కాదు కానీ అన్య జనుల సంఘములన్నీ కూడా. ఇప్పుడు ఒక ప్రశ్న, నేను కూడా వీరికి మనము కృతజ్ఞులమై ఉండాలి. ఎందుకు కృతజ్ఞులై ఉండాలి అంటే, వీరు కార్యాలను బట్టి, వీరు సాహసంతో దేవుని కొరకు నిలబడిన కారణాన్ని బట్టి పౌలు క్షేమముగా భద్రంగా ఉండగలిగాడు. పౌలు భద్రంగా క్షేమంగా ఉన్న కారణాన్ని బట్టే అనేక సంఘాలు పౌలు స్థాపించగలిగాడు, అనేక స్థలాల్లోనికి వెళ్ళి సువార్తను ప్రకటించగలిగాడు. దేవుని కార్యం జరిగింది. అంతే మాత్రం కాదు, నేను ఈ ఇద్దరికి కృతజ్ఞులమై ఉండడానికి ఉన్నటువంటి ఇంకొక కారణం ఏంటంటే, పౌలుకు కాపాడడం ద్వారా పౌలు అనేకమైనటువంటి పత్రికలు రాశాడు. ఒకవేళ పౌలును అక్కడే కొరింథీయులని చంపి ఉండింటే, లేదా బంధించి అతన్ని చెరసాల వేసి, లేకపోతే అతన్ని మరణ శిక్ష విధించి ఉండింటే ఈరోజు మనకి ఎన్ని పత్రికలు ఉండేవి కావు.
పౌలు దాదాపు 13 పత్రికలు రాశాడు. ఆ పత్రికల్లో ఎన్ని ఒక 2-3 పత్రికలే ఉండేవి, వేరే పత్రికలు ఉండేవి కావు. కాబట్టి ఇన్ని పత్రికలు మనము చదువుతున్నాము, ఈ పత్రికల ద్వారా ఆశీర్వదింపబడుతున్నాము, ఈ పత్రికల ద్వారా ఉద్యమం పడుతున్నాం అంటే దీనికి కారణము పౌలు. కానీ పౌలు సజీవుడిగా ఉండడానికి కారణము అక్విలా ప్రిసిల్లా, వారి యొక్క సాహసం, వారి యొక్క ధైర్యంతో కూడినటువంటి ప్రయాసం. కాబట్టి ఇది మనకు మనము తెలుసుకోవాల్సినటువంటి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు పౌలు 18వ అధ్యాయానికి వద్దాం. మళ్ళీ అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలో ఇప్పుడు పౌలు వీరు రోమా పట్టణాన్ని విడిచి కొరింథీ పట్టణానికి వచ్చారు. కొరింథీ పట్టణానికి వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు ఇప్పుడు ఏమైపోయారంటే ఇంకా దేవుని పనిలో పూర్తిగా నిమగ్నం అయిపోయారు. దేవుని పనిలో పూర్తిగా నిమగ్నం అయిపోయి ఏం చేస్తున్నారంటే వారు పౌలుతో పాటు పరిచర్య చేస్తున్నారు, పౌలుతో పాటు ఇంకా ప్రయాణం చేస్తున్నారు, పౌలుతో పాటు తిరుగుతా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు ఇద్దరు కూడా చూడండి, 18వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి మీ బైబిల్లో. And Paul after this tarried there yet a good while, and then took his leave of the brethren, and sailed thence into Syria, and with him Priscilla and Aquila, having shorn his head in Cenchrea, for he had a vow. And he came to Ephesus. 19వ వచనంలో చూడండి. And there he left them, but he himself entered into the synagogue and reasoned with the Jews. ఇప్పుడు ఈ పౌలుతో పాటు వీరు తిరుగుతూ సంచరిస్తూ సువార్త ప్రకటిస్తూ సువార్త దండయాత్ర చేస్తూ ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఎఫెసు పట్టణానికి వచ్చారు. ఎఫెసు పట్టణం గమనించండి, ఇదంతట్లో కూడా వీరి త్యాగమును మనము ఎంతగా మనము గమనించాలి అంటే, ఒక వ్యాపారం చేసేటటువంటి వ్యక్తి తన వ్యాపారము ఒక దగ్గర ఉంటే ఎంత స్థిరంగా ఉంటుంది, ఎంత వృద్ధి అవుతుంది. వీళ్ళు చేసేది కూడా మామూలు రకపు టెంట్స్ కాదు, గొర్రె వెంట్రుకలతో చేసేటటువంటి టెంట్. అది చాలా చాలా దిట్టంగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది, తర్వాత చాలా కాలం ఉంటుంది, తర్వాత చాలా ఖరీదైంది కూడా. అటువంటి టెంట్స్ చేసేటటువంటి వారు, అటువంటి వీరు తమ వ్యాపారంకు మొదటి స్థానం ఇవ్వలేదు, కానీ దేవుని సేవకు మొదటి స్థానం ఇచ్చి పౌలుతో పాటు ఇప్పుడు కొరింథీ పట్టణాన్ని విడిచారు. రోమ పట్టణం వదిలిపెట్టారు మొదట, తర్వాత కొరింథీకి వచ్చారు. కొరింథీని కూడా ఇప్పుడు విడిచిపెట్టి ఇప్పుడు ఎఫెసు పట్టణానికి వచ్చారు. ఎఫెసు పట్టణంలో వాళ్ళను పౌలు అక్కడ పెట్టాడు. వాళ్ళు ఎఫెసు పట్టణంను వాళ్ళు ఇప్పుడు ఒక కేంద్రంగా చేసుకొని ఇప్పుడు అక్కడ సేవ చేస్తున్నారు. వీళ్ళ సేవ ఎటువంటిదో ఇక్కడ ఒక సందర్భాన్ని మనము గమనించడానికి ప్రయత్నిద్దాం. సో ఇప్పుడు వాళ్ళు దే ఆర్ నాట్ ఓన్లీ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ఏ వండర్ఫుల్ పీపుల్, బట్ దే ఆర్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ యాజ్ వండర్ఫుల్ ఇన్స్ట్రక్టర్స్. మంచి వాళ్ళు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటో మనకు అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనం నుండి మనం చివరి వరకు చూస్తే మనకు అక్కడ అర్థమవుతుంది. ఆ కాలంలో ఎఫెసు పట్టణానికి అలెగ్జాండ్రియా అనేటటువంటి గ్రీకు ఈజిప్ట్ దేశం నుండి ఒక గొప్ప వ్యక్తి వచ్చాడు. 24వ వచనంలో అతని పేరు ఉంది, అతని పేరు అపోల్లో అనే వ్యక్తి అలెగ్జాండ్రియా పట్టణంలో జన్మించాడు. అతని గురించి ఆయన ఏం మాటలు రాయబడినాయి ఒకసారి మీరు గమనించండి. ఇంగ్లీష్ లో నేను చదువుతాను. వాజ్ అన్ ఎలక్వెంట్ మ్యాన్, మాట నేర్పరిగలిగిన వాడు, ధారాళంగా మాట్లాడగలవాడు. అంతేకాదు మైటీ ఇన్ స్క్రిప్చర్స్, లేఖనములందు ఎంతో ప్రావీణ్యం కలిగిన వాడు, లేఖనాలు బాగా ఎరిగినటువంటి వాడు. తర్వాత 25వ వచనంలో చూడండి, ఫర్వెంట్ ఇన్ ద స్పిరిట్, ఆత్మయందు తీవ్రత గలవాడై ఉంటున్నాడు. అంతేకాదు హీ టాట్ డెఫినెట్లీ, ఎంతో చక్కగా బోధ చేస్తా ఉన్నాడు. ఇన్ని మంచి సుగుణాలు కలిగి, మంచి ఉన్నతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి, మంచి ప్రభు కొరకు సేవ కొరకు ఆశ కలిగినటువంటి వ్యక్తి. కానీ ఇటువంటి వ్యక్తి ఎఫెసు పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ కూడా సేవ చేస్తా ఉన్నాడు. కానీ ఇతనికి ఉన్నటువంటి జ్ఞానము కొద్దిపాటి జ్ఞానమే, పూర్తి అవగాహన లేదు. లేఖనాల గురించి, కొత్త నిబంధనలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యం గురించిన పూర్తి అవగాహన లేదు. అందుకొరకు చూడండి 25వ వచనంలో ఒక మాట రాయబడింది, ఆయనకు కేవలము బాప్తిసం ఇచ్చు యోహాను యొక్క బాప్తిసం మాత్రమే తెలుసు, యేసు క్రీస్తు ప్రభులో ఉన్నటువంటి బాప్తిసం గురించి తెలియదు. కాబట్టి అప్పుడు ఏం జరిగింది చూడండి 26వ వచనము, and he began to speak boldly in the synagogue, whom when Aquila and Priscilla had heard, they took him unto them,
అండ్ ఎక్స్పౌండెడ్ అంటు హిమ్ ద వే ఆఫ్ గాడ్ మోర్ పర్ఫెక్ట్లీ. సో ఎంత గొప్ప కార్యము. వీళ్ళు గమనించండి, ఈయన చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి కదా, ఈయనకు మేమేం నేర్పించగలము అని వీళ్ళ గురించి వీళ్ళ విద్యార్హతలు, వీళ్ళ వయస్సు, వీళ్ళ స్తోమత, వీళ్ళ హోదా ఏం చెప్పబడలేదు. కానీ వీళ్ళకు ఉన్నటువంటి ప్రభులో, దేవుని వాక్యములో, దేవుని బిడల గురించినటువంటి ఆసక్తి ఎంత గొప్పదంటే, ఇంత గొప్ప వ్యక్తి, ఇంత గొప్ప బోధకున్నైనా వాళ్ళు ఏం చేశారు, ఈయన అవగాహన సరిగా లేదు, ఈయనకు మంచి జ్ఞానం ఉంది కానీ అవగాహన సరిగా లేదని ఆయన ఏం చేశారు, దే టుక్ హిమ్. జ్ఞాపకం పెట్టుకుని ఇక్కడ మాట 26 వచనంలో అతన్ని చేర్చుకున్నారు, ఇంట్లో పెట్టుకుని అతనికి ఎక్స్పౌండెడ్, అక్కడ ఇంగ్లీష్ లో మాట వివరించారు, దేవుని వాక్యాన్ని విపులంగా వివరించారు, దేవుని వే ఆఫ్ గాడ్, దేవుని మార్గమును వివరించారు. ఎట్లా వివరించారు గమనించండి, అక్కడ ఇంకొక మాట పర్ఫెక్ట్లీ అనే మాట ఉంది, పరిపూర్ణంగా వివరించారు. ఎంతకాలం పట్టింది, ఎన్ని రోజులు పట్టిందో మనకైతే ఇక్కడ రాయబడలేదు. కానీ అపోల్లో ఎఫ్ఎస్సికి వచ్చినప్పుడు ఒక వ్యక్తిగా ఉంటే, ఎఫ్ఎస్సి నుండి వీళ్ళ దగ్గర తర్బీదు పొందిన తర్వాత ఒక నూతన వ్యక్తిగా, నూతనమైనటువంటి జ్ఞానము, నూతనమైనటువంటి వెలిగింపు, నూతనమైనటువంటి అభిషేకము, నూతనమైనటువంటి దేవుని ప్రత్యక్షతను పొందిన వాడే ఎప్పుడు వెళ్ళాడు. ఇప్పుడు ఏం చేశాడు చూడండి, అతడు ఇంకా ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించాడు, యూదులకు చక్కటి సేవ చేసినట్టు 28వ వచనం మనం చూస్తాం. సో ఇదంతా కూడా ఇది ఎవరు చేశారు అంటే అక్విలా, ప్రిసిల్లా. వీళ్ళకు ఉంటున్నటువంటి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఒక గొప్ప ఆత్మీయమైనటువంటి యోధుణ్ణి వారు ఇంకా బలమైనటువంటి పదునైనటువంటి ఖడ్గముగా దేవుని కొరకు వారు తీర్చినారు. ఇది వాళ్ళు చేసినటువంటి ఇంకొక గొప్ప కార్యం. సో ఇది వాళ్ళ జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు వాళ్ళు ఎఫ్ఎస్సి పట్టణానికి వచ్చారు. ఎఫ్ఎస్సి పట్టణంకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎంతకాలం ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్నారో మనకైతే తెలియదు. కానీ ఒకటి మాత్రం స్పష్టము, ఎఫ్ఎస్సిలో చాలా కాలము ఉన్నారు అన్నటువంటిది మనకు అర్థమవుతుంది. చాలా కాలం ఉన్నారు. తర్వాత ఎఫ్ఎస్సి పట్టణం నుండి మళ్ళీ వాళ్ళు రోమా పట్టణానికి వెళ్ళారు. అందుకొరకే రోమీలకు రాస్తూ 16వ అధ్యాయంలో పౌలు మళ్ళీ వాళ్ళ గురించి ప్రస్తావించాడు. గమనించండి, వాళ్ళు ఎట్లా ప్రయాణం చేశారు. రోములో ఆరంభమయ్యారు, తరిమి వేయబడ్డారు, రోమ్లో కొరింథీ పట్టణానికి వచ్చారు. కొరింథీ పట్టణంలో కొంతకాలం ఉన్నారు, పౌలుతో పాటు ఎఫ్ఎస్సి పట్టణానికి వచ్చారు. ఎఫ్ఎస్సి పట్టణంలో కొంతకాలం ఉన్నారు, ఎక్కువ కాలమే ఉన్నారు. అక్కడ నుండి మళ్ళీ రోమ్కి వెళ్ళారు. రోమ్లో మళ్ళీ సంఘమును బలపరిచారు. గమనించండి, వీళ్ళకున్నటువంటి గొప్ప ఆత్మీయమైనటువంటి దర్శనం ఏంటంటే, సంఘములను బలపరచాలి, దేవుని బిడ్డలను స్థిరపరచాలి, వాక్యములో అనేకులను వాక్యమందు బలమైనటువంటి వారిగా తీర్చడం. ఇది అక్విలా, ప్రిసిల్లా దేవుని యొక్క ప్రత్యక్షత. అక్కడ నుండి మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ మనము పౌలు ఇంకా చివరిగా చనిపోవడానికి, ఇంకా తాను హతసాక్షి అవడానికి, ఇంకా చివరిగా పౌలు రాసిన చివరి పత్రిక ఏది అంటే 2వ తిమోతి. ఆ 2వ తిమోతి పత్రిక రాస్తున్నటువంటి సమయంలో, తిమోతికి రాస్తున్న 2వ పత్రిక సమయంలో మళ్ళీ వీరిద్దరు కూడా మనకు ఎఫ్ఎస్సి పట్టణంలో కనిపిస్తారు. ఎఫ్ఎస్సి పట్టణానికి వచ్చారు. మళ్ళీ ఎఫ్ఎస్సి పట్టణానికి వచ్చి అక్కడ మళ్ళీ దేవుని సేవ చేస్తా ఉన్నారు. అక్కడ దేవుని సేవ చేస్తూ ప్రభు కొరకు సాక్షిగా జీవించినారు. కాబట్టి ఇదంతా కూడా మనం గమనించినట్లయితే, ఈ అక్విలా, ప్రిసిల్లా జీవితం నుండి మనం నేర్చుకోగలిగినటువంటి పాఠాలు ఏంటి అంటే, మొట్టమొదటిగా ఆతిథ్యం, దేవుని బిడలకు ఆతిథ్యం ఇవ్వడం. ఎంతగా ఆతిథ్యం అంటే ఎంత ధారాళంగా ఆతిథ్యము, ఎంత ఖర్చైన ఆతిథ్యాన్ని వెనకకు వెళ్ళలేదు. రెండవది పరిచర్యలో పార్ట్నర్షిప్ ఇన్ ద మినిస్ట్రీ. ఇదేదో పౌలుది పరిచర్య పౌలు చేసుకుంటాడు, మా పని మేము చేసుకుంటాం, మా వ్యాపారాలు మేము చేసుకుంటాం అన్నట్టు కాదు. కానీ పని చేస్తున్నారు, అదే సమయంలో పరిచర్యలో వారు పార్ట్నర్స్ గా ఉంటున్నారు. పౌలు పని మా పని, దేవుని పని మా పని అన్నట్లుగా భావించారు. అలాగూ దేవుణ్ణి సేవించారు. మూడవది ధైర్యం. క్రైస్తవుడు అంటేనే ఎంతో తీవ్రమైనటువంటి శ్రమలు, హింసలు వచ్చేటటువంటి సమయంలో వీరు క్రీస్తును నమ్మారు. క్రీస్తును నమ్మడం మాత్రం కాదు, క్రీస్తు బిడ్డలకు ఎంతో ఘనమైన రీతిగా సేవ చేశారు. అంతేకాదు ఇంటిలో సంఘమును నడిపించారు. ఇది వారు ధైర్యాన్ని సూచిస్తుంది. ఏమైనా కానీ, మా ప్రాణాలకు ఏమై సంభవించినా మేము ప్రభువును విడువము అన్నది వారి జీవితం. అంతేకాదు ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అక్విలా, ప్రిసిల్లా వాళ్ళు పేదవారేం కాదు, ధనవంతులే.
మంచి వ్యాపారం కలిగినవాడు. కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఏంటంటే ఎక్కడ పోయినా అడ్జస్ట్ కావడం. గమనించండి, రోమ్ నుండి తరిమి వేయబడ్డారు, కొరింథీకి వచ్చారు. కొరింథీలో మళ్ళీ అక్కడ మళ్ళీ అడ్జస్ట్ అయిపోయారు, మళ్ళీ స్థిరపడ్డారు. మళ్ళీ అక్కడ నుండి ఎఫ్ఎస్సి పట్టణానికి వచ్చారు, అక్కడ నుండి మళ్ళీ రోమ్కి వెళ్ళారు, రోమ్ నుండి మళ్ళీ ఎఫ్ఎస్సికి. ఇలా ఎక్కడికి వెళ్తే అక్కడ అడ్జస్ట్మెంట్ వాళ్ళు నేర్చుకున్నారు. ఇది మనము ఏ పరిస్థితి వచ్చినా అడ్జస్ట్ అవ్వడము అన్నది మనం వీళ్ళ జీవితం నుండి నేర్చుకోగలిగినటువంటి ఇది 4వ పాఠం. మొదటి పాఠం మళ్ళీ చెప్తున్నాను, ఆతిథ్యం ఇవ్వడం. రెండవది పరిచర్యలో పార్ట్నర్షిప్ కలిగి ఉండడం, సేవలో సేవ భారం పంచుకోవడం. మూడవది ధైర్యమును, భయంకరమైనటువంటి శ్రమలు, మరణకరమైనటువంటి శ్రమలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడ్డం. నాలుగవది వారు అన్నిటికీ అడ్జస్ట్ అవడం. ఐదవది శిష్యులుగా చేయడం. గమనించండి, అపోలోను ఎలాగూ వారు బలపరిచారు, అపోలోను ఎలాగూ సర్వ సత్యంలోనికి నడిపించారు, అపోలోను ఎలాగూ వారు దేవుని వాక్యం యొక్క పూర్తి వివరణ ఇచ్చి ఆయన బలపరిచి ఇంకా మంచి సేవకుడుగా, మంచి శిష్యుడిగా అయ్యేటట్లుగా వారు సహాయ. తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దాసులై నాయకులుగా ఉన్నారు. గమనించండి, వీళ్ళు పని చేసుకుంటూ ఏదో పెద్దతనం చేస్తూ కాదు, కానీ సర్వెంట్ లీడర్స్ గా దేవుని సంఘములో ఆ రోజు ఉండినారు. అంతేకాదు, గమనించండి, ప్రిసిల్ల విషయం మనం చూసినట్లయితే ఒక స్త్రీగా ఆ దినాల్లో ఎటువంటి హోదా లేకపోయినా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పాత్రను ఆది సంఘంలో ఆమె కలిగి ఉంది. అంతేకాకుండా భార్య భర్తలుగా ఎలాగ దేవుణ్ణి సేవించారో ఇది మనకు శ్రేష్టమైనటువంటి పాఠం. భార్య భర్తలుగా వారు ప్రభువును సేవించారు. ఇద్దరు ఒకరికొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఇద్దరు కూడా సేవ చేశారు. ఇది మనము అక్విలా ప్రిసిల్లా జీవితం నుండి నేర్చుకోగలిగినటువంటి శ్రేష్టమైనటువంటి పాఠం. అయితే మన జీవితంలో మనం దేవుని సేవ కొరకు మన సమర్పణ ఏంటి? గత సంవత్సరంలో లేకపోతే గత సంవత్సరాల్లో ఎంతమంది దేవుని బిడ్డలు మనం ఆదరించినాం, ఎంతగా దేవుని సేవ కొరకు మనం కాంట్రిబ్యూట్ చేసినాం, ఎంతమందికి మన ఇల్లును తెరిచాం, మన ద్వారాలు వారి కొరకు తెరిచిపెట్టినాం, ఎంతమందికి మనము ఆతిథ్యం ఇచ్చాం, ఎంతగా మనము కలిసి కుటుంబంగా దేవుని సేవిస్తుంటున్నాం. ఇది మనము వేసుకోవాల్సినటువంటి ప్రశ్నలు. ఈ పాఠం నుండి, ఈ లెసన్ నుండి, ఈ ఇద్దరు నుండి మనం నేర్చుకోగలిగిన శ్రేష్టమైనటువంటి లెసన్. కాబట్టి అలాగూ ప్రభు కొరకు మనము అక్విలా ప్రిసిల్లా వలె నూతన తరంలో కూడా ఇటువంటి వారు ఉండాలి. ఆ దినాల్లో ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి సంఘం ఈ దినం వరకు ఉంది. ఇంకా సంఘం ముందు దినాల్లో అది ఇంకా కొనసాగాలి అంటే అటువంటి వారు మనలో నుండి రావాలి. కాబట్టి అలాగున్న ప్రభు మనల్ని కూడా అక్విలా ప్రిసిల్లా వలె సిద్ధపరిచి మనల్ని కూడా బలపరిచి వాడుకున్నట్లు ప్రభు యొక్క సహాయమును, ప్రభు యొక్క కృపను ప్రభు మనకు మెండుగా అనుగ్రహించిన గాక. ప్రభు ఈ మాటలను దీవించిన గాక. థ్యాంక్ యూ అన్న. చిన్న ప్రార్థన చేయండి అన్న. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, యేసు ప్రభు నామములో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుచుకుంటున్నాం.